ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా. ముకుందప్రియ అయిన సర్వలోక ఏక దీపాంకురమైన మహాలక్ష్మికి నమస్కారం. హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతలతో నాడుపు బోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతున్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. లక్ష్మీదేవిని గురించి ప్రార్థన చేస్తూ ఆంధ్ర మహాభాగవతంలో అచ్చమైన మన తెలుగు కవి పోతనామాచ్యుల వారు లక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థించారు. హరికిం పట్టపుదేవి, ఆవిడెవరు? హరికి పట్టపురాణి. పుణ్యముల ప్రోవు, పుణ్యాలన్నీ రాసిపోసినటువంటిది. అర్ధంపు పెన్నిక్క, ధనానికి పెద్ద నిలయమైనటువంటిది. చందురు తోబుట్టువు, చంద్రుడికి తోబుట్టువుగా ఉంది. చంద్రుణ్ణి లక్ష్మీదేవికి తమ్ముడుగా చెప్తారు. మరి మనకి లక్ష్మీదేవి అమ్మ గనక చంద్రుడు మనకేమవుతాడండి? మామ. అందుకే చందమామ అంటాం. సూర్యమామ ఇంకో మాటలు అనం కదండి. ఒక్క చంద్రుడినే చందమామ అంటాం. కనుక మనకి చక్కగా మేనమామ వరస అవుతాడు అని చెప్తూ చందురుతో బుట్టువు భారతీ గిరిసుతలతో నాడు పూబోడి. లక్ష్మీదేవి, ఈవిడ లక్ష్మీదేవి కదా. పార్వతీదేవి సరస్వతీదేవులతో కలిసి చక్కగా ఆడుకుండేటటువంటిది. ఈవిడ ఎక్కడుంటుంది? తామరలందుండెడి ముద్దరాలు, తామర పూలల్లో ఉండేటటువంటి ముగ్ధ. జగముల్ మన్నించు నిల్లాలు, లోకాలన్నింటి చేత గౌరవించబడేటటువంటి ఇల్లాలు. మాకు భాసురతున్ లేములు వాపు తల్లి, చాలా చక్కగా మాకుండే లేములు అంటే దరిద్రాలను పోగొట్టేటటువంటి తల్లి. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములు, లక్ష్మీదేవి మాకు నిత్య కళ్యాణములు ఇచ్చుగాక. అంటే ఎప్పుడూ కూడా శుభాలనే ప్రసాదించుగాక అని చెప్తున్నారు. ఇందులో లక్ష్మికి సంబంధించినటువంటి సమస్తమైన లక్షణాలు ఉండడంతో పాటుగా లక్ష్మీ తంత్రము మొదలైనటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన తత్వాలని తెలియచెప్పేటటువంటి రహస్యార్థాలు కూడా చాలా ఇమిడి ఉన్నాయి. అవి రాను రాను క్రమంగా మనం ఒక్కొక్క సందర్భంలో చెప్పుకున్నప్పుడు వెనక్కి తిరిగి ఈ పద్యం చదువుకుంటే ఈ పద్యంలో ఈ రహస్యాలన్నీ ఎంత బాగా నిబిడీకృతమై ఉన్నాయి అన్నది మనకి బాగా అర్థమవుతుంది. మొట్టమొదటి చెప్పింది ఏమిటి? హరికిం పట్టపుదేవి. హరి అంటే విష్ణువు, విష్ణువుకి పట్టమహిషి. ఆ విష్ణువుకి పట్టమహిషి అనే పదాన్ని హాతో హరి అనే పదంతో ఎందుకు మొదలుపెట్టారు? ఆయన్నే శ్రీకాంతుడు మొదలైన పదాలతో అంటూ ఉంటారు కదా. అంటే హ అన్నది అమ్మవారికి సంబంధించినటువంటి అక్షరం. హల్లుల్లో మనం గమనించినట్టయితే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని హకారంతో మొదలవుతుంది శ్రీ సూక్తం. అమ్మవారికి సంబంధించినటువంటిది కనుక అక్కడ హాతో ఆయన ప్రారంభించారు. మళ్ళీ ఈలు ఎందుకు లేదండి అంటే అది వేరే ఉంది. ఈ అన్నది అమ్మవారికి హల్లుల అచ్చుల్లో ఉన్నటువంటిది, అందుకని ఈ ఉంది హిరణ్యవర్ణం అన్న దాంట్లో. ఇక్కడ ఈయన ఎంతవరకు అచ్చుల వరకే తీసుకున్నారు. హరికిం పట్టపుదేవి, లక్ష్మీదేవి ఆవిడ విష్ణుమూర్తికి పట్టపురాణి అని చెప్పుకుంటూ ఇంకా ఆవిడ గురించినటువంటి
విశేషాలన్నీ చెప్పారు. ఇందులో ఆవిడకున్న కుటుంబము, స్నేహితులు మొదలైన విశేషాలన్నీ ఉన్నాయి. ఆవిడ ఎలా ఉంటుంది, పుణ్యాల రాశి అన్నారు, బాగానే ఉంది. ఆయన తమ్ముడెవరు? చంద్రుడు. ఆవిడికి స్నేహితులెవరు? పార్వతీదేవి, సరస్వతీదేవి. ఆవిడ ఉండే ఇల్లెక్కడ? తామర పువ్వు. ఆవిడ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఇల్లాలు. ఆవిడ చేసే పని ఏమిటంటే ఎవరికి దారిద్ర్యములు ఉన్నా పోగొడుతుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సిందండి, దారిద్ర్యములు, దరిద్రం అన్నది ఒకటే కదా, దారిద్ర్యములోని బహువచనంలో ఎందుకు చెప్పారు? సంపదలు ఎన్నున్నాయో దారిద్ర్యాలు అన్నున్నాయి. అంటే మనకి ఏదైతే కావాలనుకునే ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో కావాలనుకునేవి, వద్దనుకునేవి కూడా అన్నున్నాయి కనుక అన్ని రకాల దారిద్ర్యాలు. అంటే కొంతమందికి ఆర్థికంగా ధనం లేకపోతే దరిద్రం అనుకుంటాం, కాదండి. కొంతమందికి భాషా దారిద్ర్యం ఉంటుంది. అంటే మాటలు రావు, బాగా ఒకదానికొకటి వస్తాయి, సరైన పదం ఉపయోగించడం రాదు. నాకు ఆలోచన ఉంది కానివ్వండి, మాట గుర్తు రావట్లా అంటాం, అది భాషా దారిద్ర్యం. కొంతమందికి భావదారిద్ర్యమే ఉంటుంది, అసలు ఆలోచనలే ఉండవు. ఇది లేకపోబట్టే కదా ప్రతిదానికి ఇతరుల దగ్గరికి సలహా సంప్రదింపులకు ఎడుతూ ఉంటారు, తమ సమస్య పరిష్కారం చేసుకోలేక. కొత్త ఆలోచనలు రావు, ఒక్క మాట స్పష్టంగా మనసులో ఆలోచన చేయలేరు. భాషా దారిద్ర్యం, భావదారిద్ర్యం, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆరోగ్యం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇట్లా మనం అక్కర్లేదనుకునే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ పోగొట్టి మళ్ళీ మనకేం కావాలి? ధనం కావాలన్నప్పుడు సంపదలు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, మంచి భాషనిస్తుంది. అందుకే విద్యాలక్ష్మి అంటారు. ఈవిడ మనం లక్ష్మీ సహస్రనామాలు గనక చూసినట్టయితే వ్యాకరణానికి, చదువుకి సంబంధించిన, భాషకు సంబంధించిన అనేక నామాలు అందులో కనపడుతూ ఉంటాయి. కనుక విద్య కావాలన్నా, అప్పుడు ఇంతకుముందు భాష దారిద్ర్యం అన్నామే, అది పోయి మనకి మంచి భాష రావాలన్నా, మంచి ఆలోచనలు కలగాలన్నా, మన మనస్సుల్లో కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఇంత ఇతరుల కన్నా బాగా తెలివిగా మనం ఆలోచించగలమన్నా వీటన్నింటినీ కూడా ఇచ్చి అన్ని రకాల దారిద్ర్యాలు పోగొట్టగలిగిన తల్లి. కొంతమందికి ధనం ఉండదు, కొంతమందికి ధాన్యం ఉండదు, కొంతమందికి ఆరోగ్యం ఉండదు, కొంతమందికి సుఖం ఉండదు, కొంతమందికి శాంతి ఉండదు. వీటన్నిటిని కూడా ఇవ్వగలదు. వీటన్నిటితో పాటు చిట్ట చివరికి అసలైనటువంటి శ్రీ లేక శ్రేయము అన్నది ఇస్తుంది. అంటే మోక్షము అనేదాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అంతేకాదండి, ఆవిడ మనకి నిత్య కళ్యాణములు, ఎప్పుడో కాదు అనునిత్యం శుభాలని, మేలు కలిగిస్తూ, కళ్యాణం అనేటటువంటి పదానికి మనం వివాహం అనే అర్థమే చెప్పుకుంటాం కానీ మేలు, శ్రేయస్సు, సరిగ్గా దీనికి ఆంగ్ల పదం చెప్పుకోవాలంటే వెల్ఫేర్. మనకి ఏదన్నా మేలు కలగాలంటే, అందరికీ ఉపయోగపడేటటువంటి మేలు కలగాలంటే దాన్ని కలిగించగలిగినటువంటిది ఈ లక్ష్మి. కనుక లక్ష్మి ఉంటే అన్నీ ఉన్నట్టే. ఏమిటి లక్ష్మి? ఎవరి లక్ష్మి? ఎలా ఉంటుంది? ఎలా మనం దాన్ని పొందగలం? మరి అవన్నీ తెలుసుకోవాల్సిన విషయమే. మనకు కావాలి లక్ష్మి, కానీ దాన్ని ఎలా పొందాలి, ఆవిడ ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని మనకి ఋషులు, పెద్దలు, కొన్ని వేదంలోనూ, కొన్ని ఋషులు అందించినవి, కొన్ని శంకర్లు అందించినవి, ఇలాంటి గురువులు ఉన్నంతలో పెద్ద గురువు గారు వారే. ఆ విషయాలు కొంచెం మనం అర్థం చేసుకుంటే మనం అందరం కూడా లక్ష్మీ సంపన్నులము అయ్యేటటువంటి అవకాశం ఉంది. సిరి సంపదలతో తులతూగడానికి వీలవుతుంది. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.